హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక విచిత్రం జరిగింది ఫ్రెండ్స్. అదేంటో వీడియో కంటిన్యూస్లో చెప్తా. నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి మన విజయవాడలో. చందనోత్సవం సందర్భంగా వర్షం పడి చల్లబడింది వాతావరణం. భక్తులు చల్లగా ఉండాలని. జంతువులు, పక్షులు లాంటి జీవాలు కూడా సేద తీరుతున్నాయి ఈ చల్లదనానికి. మనుషులకు కూడా కాస్త ఉపశమనం లభించింది ఫ్రెండ్స్. నిన్న నైట్ సడన్గా వాతావరణం మారిపోయి వర్షం స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ నా వర్క్కి వెళ్ళేది ఎలా అనుకునే లోపే వర్షం ఆగిపోయింది. వాతావరణం ఇలా కనికరించింది. ఈ ఏరియా వేపగుంట నుండి సింహాచలం వెళ్ళే దారిలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చూస్తే మన సింహాద్రప్పన దర్శనానికి వెళ్ళే బస్సు మార్గం, నడక మార్గం రెండూ కనిపిస్తాయి. ఎవరెవరు చందనోత్సవానికి వెళ్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో ఎలక్షన్ వేడి తారాస్థాయికి చేరింది ఫ్రెండ్స్. ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే డ్యూటీ ముగించుకొని ఈవినింగ్ 6-5 గంటలకు వెళ్ళి రేషన్ తెచ్చుకునే వాళ్ళం. పైగా చాలా రకాలు వచ్చేవి. ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చినవి దొరికిందే మహాప్రసాదం అనుకుని తీసుకోవాల్సి వస్తుంది. నా అభిప్రాయం మాత్రమే చెప్పాను ఫ్రెండ్స్. మీకు ఏ రాజకీయ నాయకులు ఎందుకు ఇష్టమో, వాళ్ళ వల్ల మీకు అందిన లాభాలేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తెలుసుకుంటాను. నా భార్య నా కోసం ఈరోజు స్వీట్ చేసింది ఫ్రెండ్స్. ఎందుకు కాకపడుతున్నామని అడిగితే గుడికి తీసుకెళ్ళమని అడిగింది. అదే పక్కనే ఉన్న శివాలయంకే కదా తీసుకెళ్తా అని అన్నా. కాదు పెదవాల్తేరులోని గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ రోడ్లో ఆపోజిట్లో ఉన్న పోలమ్మ తల్లి గుడికి వెళ్దామని అడిగింది. మరి వర్షం పడుతుంది కదా, అంత దూరం ఎలా వెళ్తామని చెప్పాను. ఆ తల్లికి చూసి చాలా రోజులైంది, నాకు చూడాలని ఉంది. ఆ తల్లే వర్షం ఆపి మనల్ని పిలుస్తుంది చూడండి అనేసి చెప్పారు నా భార్య. కానీ నాకు నమ్మకం లేదు. సడన్గా ఈవినింగ్ వర్షం ఆగిపోయింది. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదండి ఒక విచిత్రం అని, అది ఇదే. దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. వర్షం వల్ల వెళ్ళలేము అనుకున్నా, కానీ ఒక్క చుక్క కూడా మీద పడలేదు. ఆ భార్యకి ఎండ పడదు ఫ్రెండ్స్, హెడ్ఏక్ వస్తుంది. ఎక్కువ ఎండ తగిలినా లేదా వర్షంలో తడిచిన హెడ్ఏక్ వస్తుంది. దర్శనంకి బయలుదేరేటప్పుడు రెండూ లేవు. చాలా హ్యాపీగా జరిగింది. తల్లిగుడిలో గోశాల ఉంది. జంతువులకి ఆహారం, నీరు అందించండి ఫ్రెండ్స్ మీకు తోచినంతలోన. ఈవినింగ్ అయితే చూడండి లైటింగ్ వెలుతురులో గుడి ఎలా మెరిసిపోతుందో. గుడి లోపల వీడియో పర్మిషన్ లేదు ఫ్రెండ్స్, అందుకే బయట నుండే తీస్తున్నా. దర్శనం తర్వాత నా భార్య చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.